జై శ్రీరామ్ అండి ప్యానెల్‌లో ఉన్నోళ్ళందరికీ. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఒకటి షేర్ నమస్కారం. చేసుకుందామని నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. చెప్పండి. చెప్పండి. సార్ మా ఇంటి దగ్గర మాది యాక్చువల్‌గా ఖమ్మం అండి. ఓకే. మా ఇంటి దగ్గర మా ఇంట్లో సార్ పనిచేసే ఆమె సార్? స్పెసిఫిక్స్ వద్దండి. డీటెయిల్స్ ఏమొద్దు చెప్పండి. జస్ట్ పేర్లు ఏం చెప్పొద్దు చెప్పండి. ఓకే సార్. అయితే మా మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇట్లా మా ఇంట్లో పనిచేస్తారండి వాళ్ళు. మా ఇంట్లో పనిచేస్తారంటే మాకు పాడి వ్యవసాయం ఉందండి మాకు. ఓకే. అయితే ఓకే. మా ఇంట్లో పనిచేస్తే రోజు మా ఇంట్లో వచ్చి పాలు తీసుకొని వెళ్ళడానికి అట్లా వస్తుంటే ఒక 10 డేస్ రాలేదండి. అప్పుడు మా అమ్మగారు అడిగారు ఆమెని, "ఏమైందమ్మా పాలకు రాలేదంటే?" "ఇట్లా పాపకి హెల్త్ బాలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారని" చెప్పారండి. దాని తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు ఆమె చెప్పారండి ఏమనంటే, ఆమె ఇప్పుడు పాప 5థ్ క్లాస్ అండి. 5థ్ అయిపోయింది. ఇది అంటే 1 ఇయర్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు 6థ్ క్లాస్ అవుతుంది ఆ పాప. అయితే 9 వయసు. అంతే సార్ అంతే. అయితే ఈ ఈ పాస్టర్ పేరు చెప్తానండి. ఐ డోంట్ కేర్. ఆదాం అనే ఒక పాస్టర్ ఆమెని ఈ సండే స్కూల్ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో కలిసి మొత్తం ఇట్లా బుగ్గలన్నీ కొరికేసారండి. ఇట్లా చెస్ట్ పార్ట్‌లో ఈ నిప్పులుండే పార్ట్‌లో మొత్తం ఆమెకి బ్లీడ్ అయిపోయి ఆ పాప హాస్పిటలైజ్ అయిందండి. అయ్యో! అయితే జస్ట్ 5థ్ క్లాస్ సార్. ఆ పాప 5థ్ క్లాస్ అప్పుడప్పుడు వస్తది కూడా అన్నయ్య అనుకుంటా పాలు తీసుకెళ్తారు. మా ఇంట్లో పాలు తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళనమాట చిన్న పిల్లలు. సో, అట్లా జరిగిందండి. ఇందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే నాకు అక్కడి వరకు నాకు మా అమ్మగారు ఇట్లా జరిగిందని చెప్పారు. దాని తర్వాత నేను ఇంటికొచ్చిన రోజు నేను అడిగానండి. నేను అడిగితే ఇట్లా కదా ఏమైందంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి. చేసింది ఆయన కాదు పరిశుద్ధాత్మ ఆవహించి ఆయనలో చేసింది కాబట్టి నేనేం కేసు పెట్టలేదు. నేనేం చేయలేదు. ఈ పాపని అతనికి అంకితం చేస్తున్నారంటండి. అంకితం. అతనికి ఇక ఆయన దాన్నేమంటారు పరిచర్య సంథింగ్ అంటారు కదండీ. వీళ్ళిద్దరు పిల్లల్ని నిజంగా అండి కిరణ్ గారు. నేను అందుకే షేర్ చేసుకోవాలని ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను మీతో. వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన ఆన్సర్‌కి వాళ్ళకి అది సంతోషంగా ఉందని చెప్పారండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా. విన్నారా గోపి గారు? విన్నాను సార్. మరి ఎక్కడ పేపర్‌లో కూడా రాలేదండి ఇది. లేదు సార్. వాళ్ళు అసలు కంప్లెయింట్ చేయలేదు సార్ వాళ్ళు. వాళ్ళు అసలు ఏం కాదు. కంప్లెయింట్ చేయలేదు గోపి గారు. ఏం చెప్పలేదు. బయటికి రానివ్వలేదు. ఏంటని అడిగితే గోపి గారు సార్ ఒక పని చేయండి సార్. మీ నంబర్ నా దగ్గర ఉంది. నేను కాల్ చేస్తాను. నేను మీతో మాట్లాడతాలేండి. పరిశుద్ధాత్మ ఇచ్చింది కాబట్టి ఆయనకి ఇచ్చారా? అదే సార్ ఆమె. సార్ అసలు మొత్తం ఇట్లా బ్రెస్ట్ పార్ట్‌లో బుగ్గలు ఇట్లా ఈ చీక్స్, బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా మొత్తం కొరికాడండి. మొత్తం ఇట్లా ఘాట్లు ఉన్నాయి ఆ పాపకి. ఆ టైంలో నాకు వీడియో తీసేంత లేదు. నేను గోపి గారిని గాని మన ఛానెల్స్ తీయకూడదు. పిల్లల్ని తీయకూడదు. కేసు అవుతది. మీ మీద కేసు అవుతది. తీయొద్దు. అంటే ఆమె చెప్పేటప్పుడు సార్. ఆమె చెప్పేటప్పుడు ఇఫ్ మనకు ఒక ప్రూఫ్ ఉంటదని తీద్దాం అనుకున్నా గానీ ఇక యాక్చువల్‌గా ఆమె కొంచెం బాధపడుతూ చెప్పింది. మరి ఎందుకు బాధపడుతుంది అనేది అర్థం కాలేదు నాకైతే. కాదండి ఇప్పుడు వీళ్ళు గొర్రెల్ని ఎలా నిజంగా గొర్రెలు చేస్తున్నారు చూడండి. జరిగిందంత దారుణమైనా సరే పరిశుద్ధాత్మ చేసింది కాబట్టి పాస్టర్‌కి అర్పించేస్తానని చెప్పింది ఆ కూతుర్ని. అదే ఒక్క డైలాగ్ నాకు మైండ్ బ్లాక్స్ అనేది జరిగి 1 ఇయర్ అయింది. ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ ఒక దాంట్లో షేర్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. నేను ప్రతిరోజు గోపి గారిని చూస్తుంటాను. నేను ట్రై చేస్తుంటాను గానీ సరే రావడానికి కుదరదు కాబట్టి రాలేకపోతున్నా. షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇది తెలిసిన ఘటన ఒకటండి. ఇలాంటి ఎన్ని వందలు వేలు లక్షలు ఉంటాయి. సరే ఆ పాపకి సార్. మగవాడిని రేప్ చేసిన సంఘటన చూడలేదా? కరెక్ట్ అండి. 9 ఏళ్ల పిల్లండి. సార్ 6 ఇయర్స్ బేబీని అంత అబ్యూస్ చేసేంత అంత ఏముంటది సార్ వాళ్ళలో అసలు వాళ్ళకి కొంచెమన్నా సంస్కారం ఉండాలి కదండి. ప్రేమ మతం కదండి. ప్రేమ మతం కదా. ఇదే షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. థాంక్యూ. నేను లిఫ్ట్ అవుతున్నాను. ఎట్లాంటి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారో అసలు ముందు జరిగిందని తప్పని కూడా అనిపించకుండా తయారు చేస్తున్నారు బుర్రల్ని. ఇది ఇంతకన్నా దారుణం అసలు. కాపర్ గారు చెప్తారా? క్లోజ్ చేద్దాం. చేసేయండి అయ్యా. కొత్త ఏముంది అంకితం చేస్తున్నారంట కదా. అది ఇంత అనుకోవట్లా. ఎవడేం చేస్తాడండి? కాదండి మనం ఏం చెప్తున్నాం. వినకపోతే ఎవడు బాధ్యత చెప్పండి. మనం ఏం చేయలేమండి. గ్యాస్ లైటింగ్ అనుకుంటాను ఇది. మామూలు కూడా కాదు. మొన్న వచ్చామండి. అట్లీస్ట్ నాకు ఆనందం ఏంటంటే ఒక పసివాడిని కాపాడగలిగాం. అది ఆనందం. నిజంగా అది మాత్రం అచీవ్మెంట్. అసలు మీ ఛానల్ అచీవ్మెంట్ అది. కాదు డాక్టర్ గారు వాళ్ళ బుర్రల్ని ఏ రకంగా తీసుకెళ్లారు చూడండి. చేసింది తప్పు అని కూడా అనిపించట్లేదు వాళ్ళకి. వాడు ఏజెంట్ అండి. వాడి కొడుకుంటాడు కనీసం 40 ఏళ్ళు ఉంటాయి. మినిమం కొడుకు ఎంత అని చెప్పేసి పాస్టర్ కొడుకు కనీసం 40 ఉంటాయి కదా. 40, 20. అది కనుక వీళ్ళు కేసు పెడితే బయట పోక్సో అయ్యి మొత్తం వాసిపోద్ది వాళ్ళకి సన్నాసులకి. గణేష్ గారు మీరు ఉంటే ఇక్కడ ఒకసారి అతని వయసు ఎంతో చెప్పండి. ఆదాం అనేవాడు వయసు ఎంత? కొడుకుది ఇద్దరిది పెట్టండి. ఇది పోక్సో లేవాలండి కేసు. బయలు కూడా దొరకదు. తొక్కేస్తారు లోపలేసి. బెయిలో పాడా వేసేయడం పర్మనెంట్ గా వెయ్యాలండి. అంటే అదవని లెక్క అయితే 6 నెలలు పడుతుంది సార్. వాడికి బెయిల్ రావడానికి 6 నెలలు పడుతుంది. ఇదే డేంజర్ అండి. వాడు చేయడం డేంజర్ కాదు. చేసిన దాన్ని కూడా వాడు సమర్థించుకునేలాగా లేకపోతే వాళ్ళు కనీసం నోరెప్పకుండా ఉండేలాగా చేస్తున్నాడంటే ఇది డేంజర్. వాళ్ళ మైండ్స్ ఎలా తయారవుతుంది చూసుకోండి. ఇక్కడ వాళ్ళు బుక్ ని వాడుకుంటారండి. వీళ్ళు బుక్ నమ్మారు కదా. దాని నుంచి మేము దైవజనులు లేకపోతే బుక్ అదే వాక్యాన్ని చూపిస్తారు. క్రిస్టియానిటీ కోసం, మతం కోసం ఇన్ని రకాలుగా ప్రలోభాలు పెడతారు. యేసు కోసం అని కూడా చెప్తారు. పాపం పశ్చాత్తాపడుతున్నారు. దీనుడు ఇతని వల్ల ఎంతో వాక్యం బలపడుతుంది. మీరు ఎట్లా చెప్తే ఇప్పుడు వాక్యానికి చేటు వస్తుంది అని చెప్పి ప్రలోభ పెడతారండి. మభ్య పెడతారు జనాల్ని. చాలా ఈజీ. వాళ్ళు ఎంతమంది మ్యానిపులేట్ చేయటల్లా పరిశుద్ధాత్మ ఒకప్పుడు ఇదే చెప్పేటోళ్ళండి. డెవిల్ వచ్చి చేపించింది అనేటువంటి సన్నాసులు. నేను యాక్చువల్లీ అది చెప్తాడేమనుకున్నా. అది చెప్పలే. నేను కూడా అనుకున్నా డెవిల్ చేపించిందని అంటాడు అనుకున్నా. ఒకప్పుడు జడ్జి కూడా ఇట్లాగే అన్నాడు. జడ్జి ముందు కూడా నేను డెవిల్కి వేస్తాను శిక్ష, నీలో ఉన్న డెవిల్కి అని చెప్పేసి వేసేసాడు అన్నమాట పనిష్మెంట్. ఆ పని చేయాలి. కిరణ్ గారు చెప్పండి. రేపు పొద్దున వీళ్ళు రియలైజ్ అయినా కూడా అప్పటికి వీళ్ళ కూతురు జీవితం నాశనం అయిపోయింటుంది కదండి. సార్ పసిపిల్లని 10 ఏళ్ల పాపని ఎక్కడ పడితే అక్కడ కాదు. పసిపాపని 10 ఏళ్ల పాపని ఎక్కడ పడితే అక్కడ కొరికాడంటే అసలు చూసుకోండి. ఆ పాపకి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి.
ఆ పాప తరపు నుంచి కాదు ఆలోచిస్తే సార్, కూతురి మీద చూస్తేనే తట్టుకోలేని పరిస్థితులు ఉండాల్సిన తండ్రులు అంకితం చేయడం ఏంటండి? వాడి పాటికి నిజంగా మగాడైతే నరికి అవతల పడారు పెదవులు. మన వాళ్ళకి పౌరుషం లేదన్నది ఇదే ఎగ్జాంపుల్. సిగ్గులేని ఎదవలు ఏది పడితే నమ్మేయడము, ఏం బతుకులో వచ్చి. ఆ న్యూస్ చదివిన దానికన్నా ఇప్పుడు విన్నది ఇంకా బాధాకరంగా ఉందండి. అఫ్కోర్స్ ఇలా ప్రతి ఒక్కరి చోట జరుగుతుంది, జరగట్లేదు చెప్పట్లేదు, ఆ మాత్రం ఈ మాత్రం కాదు, కానీ దాన్ని ఎలా వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. మాట్లాడట్లేదు గొంతులోంచి. చేసిన ఏదో పని కూడా సమర్థించుకునే నీచ స్థితికి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రుల్ని. అది డేంజర్. ఇంతే నేను చెప్పాలనుకుంది. ఈ పనికిమాలిన మతం మనకొద్దు. మన భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా ఎప్పటికీ కానివద్దు. భారతదేశాన్ని భారతదేశంగా మిగిల్చుకుందాం. వాళ్ళు ఎక్కడికి పోతారో పోనివ్వండి. లేదు మాకు క్రీస్తు రాజ్యమే కావాలంటే క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సువార్తలు చెప్పుకోమనండి వాళ్ళు. జయ శ్రీరామ, భారత్ మాతా కీ జై.